ఇటీవల కురిసిన వానలు కడప జిల్లా రైతులను అతలాకుతలం చేశాయి. వేల ఎకరాలలో పంట నష్టం చేకూర్చి తీవ్రంగా అన్నదాతలను కుంగదీసింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం వైకోట గ్రామంలో పోకాల శివయ్య అనే రైతు అరటి చెట్లు నాటాడు. ఇంకో 10 రోజులలో పంట చేతికొస్తుందనుకున్న సమయంలో అకాల వర్షాలు తీవ్ర నష్టం మిగిల్చాయని రైతు వాపోయాడు. సుమారు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాడు. అటు ఓబులవారిపల్లి మండలం వ్యవసాయ అధికారులు నష్టపోయిన పంటను సర్వే చేస్తున్నామని తెలిపారు. 61 మంది రైతులు 106 ఎకరాలలో అరటి తోటలు నష్టపోయారని చెప్పారు. ఇంకా సర్వే పూర్తి కాలేదని, పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అన్నారు. 4200 అంతోట వేసినాను. నిన్న గాలివాన ప్రభావంతో అంతా పడిపోయింది, నేలమట్టం అయిపోయింది. నాకు సుమారుగా 10 లక్షలు పెట్టుబడి అయింది. 2-3 సంవత్సరాల నుంచి కూడా మొత్తం ఇదే మాదిరి నష్టం అవుతుంది. నాకు గవర్నమెంట్ వారు ఏదైనా సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. 16 నెలలు కష్టపడితే మా కటింగ్ వస్తుంది. ఇప్పుడు ఆ పుల్లకాయ అర్ధకాయ అయింది, ఇంకో కొట్టబోతున్నారు. కానీ అంతా వానకు గాలి వానకు అంతా మొత్తం పడిపోయింది. నిన్న వచ్చినటువంటి అకాల వర్షం కారణంగా గాలివాన బీభత్సం సృష్టించింది. దాంట్లో భాగంగా సుమారు 100 హెక్టార్లలో రైతులకు అరటి తోటలు నేలమట్టం అయినాయి. అదేవిధంగా 100 ఎకరాలలో మామిడి తోటల్లో మామిడికాయలు రాలిపోవడం జరిగింది. దానివలన సుమారు మా గ్రామ పంచాయతీలో 10 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పి మేమందరం అనుకుంటున్నాం. దానివల్ల రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకొని వారికి సాయం చేసి వాళ్ళను మానసికంగా దెబ్బతినిపోయినటువంటి రైతులను కాపాడాలని చెప్పి మనం చేసుకుంటున్నా. అదేవిధంగా మా మజరా గ్రామాలైనటువంటి బాలిరెడ్డిపల్లి, చంద్రాస్పోడు, గాదిల గ్రామ పంచాయతీల్లో కూడా ఇదే విధంగా నిన్న జరిగిన గాలివాన బీభత్సంలో భారీగా నష్టం వాటిల్లింది. వీళ్ళందరినీ